నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. 14 మంది మావోయిస్టుల లొంగుబాటు, ఓలాలో 1000కి పైగా ఉద్యోగాల కోత, రాజస్థాన్లో సింగరేణి విద్యుత్ ప్లాంట్లు, కేంద్ర బకాయిలపై చట్టపర చర్యలు, జార్ఖండ్ వెల్లడి, వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లకు జనరల్ బోగీలే. ఇవి లోపల పేజీలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. కోతకు ముందే మేతకు, మునుపెన్నడూ లేని వానలు వరదలతో పొంగిపొర్లిన అన్ని ప్రాజెక్టులో, అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతోన్న పొలాలు. రాష్ట్ర వ్యాప్తంగా నీరుడు సాధారణం కన్నా అధిక వర్షపాతం. అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు. 110 రోజులు గోదావరికి వరద, 4200 టీఎంసీల రాక, ఏకంగా 850 టీఎంసీల కృష్ణా నదీ జలాలు సముద్రం పాలు. అయినా వేసవికి ముందే అడుగంటిన అన్ని జలాశయాలు. కాళేశ్వరం నీటి వ్యవస్థను వాడుకోలేనందుకే ఈ దుస్థితి. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రణాళికలకే పరిమితం, బోర్డును ఏపీని అడ్డుకోలేని అశక్తత. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతోన్న పొలాలు. రోడ్డెక్కుతోన్న రైతులు నీళ్లిచ్చి ఆదుకోవాలని ఆర్తనాదాలు. రాష్ట్రమంతా విస్తారంగా వానలు, పలు జిల్లాల్లో వరదలు. అటు కృష్ణా ఇటు గోదావరి బేసిన్లలో ఎగువ నుంచి ముంచెత్తిన వరద. ప్రాజెక్టులో గరిష్టంగా ఇన్ఫ్లో. ఇంత జల సమృద్ధితో కనీసం 2 పంట సీజన్లకైనా సునాయాసంగా నీళ్లందించవచ్చు. కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఉన్న నీటిని ఒడిసి పట్టుకోలేని దైన్యం దానిది. పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే అడ్డుకోలేని అశక్తత దానిది. ఫలితంగా చెరువుల్లో, చేన్లలో నీళ్లు లేవు. కండ్ల ముందే పంటలు ఎండుతుంటే కోతకు ముందే పశువులకు మేతగా వదిలేస్తోన్న దౌర్భాగ్యం ఇది. ఎవరి పాపమిది, ఎక్కడి శాపమిది? రాష్ట్రంలో నిరుడు వానాకాలంలో సాధారణం కన్నా 97% అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసి, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి డోకా లేదని రైతాంగంలో ఆశాభావం వ్యక్తమైంది. ఆయకట్టకు తగినంత నీరందుతోందని మురిసిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఎటు చూసినా పంటలు ఎండుతోన్న దయనీయ స్థితి కనిపిస్తోంది. ఇక పంటను పశువులకు వదిలేసినటువంటి దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు. సర్కారు వారి మాట, సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయి. యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి వెల్లడి. మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. చివ్వెంల మండలం బండమీది చెందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతగా మేస్తోన్న గొర్రెలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక తెలంగాణ మళ్లీ దుబాయి బాట. అవ్వ ఇల్లు పైలం. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గల్ఫ్కు బయలుదేరుతున్న మల్యాల బాబును పట్టుకొని రోధిస్తోన్న కుటుంబం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక పల్లెల్లో వెళ్లదీసుడు కష్టమే. ఈడనే బతుకుదామని 10 ఏళ్లు ధైర్యం ఉండే ఇప్పుడంతా తెల్లమర్లైంది. పొలానికి నీళ్లు ఇస్తలేరు, భరోసా వస్తలేదు. ఇంటి పట్టున ఉంటే అప్పుల పాలవుడే. కన్నీళ్లతో గల్ఫ్ బాట పట్టిన యువకుడు. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్రం ఆవిర్భవించాక వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్లీ కలకలలాడినాయి. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది. రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మన పొలాల్లో పనుల కోసం ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలెందరో. 10 ఏళ్లు రాజసంగా బతికిన తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఇప్పుడు వలసల వలపోత మొదలైంది. ఉపాధి లేక, పంటలు పండక, అప్పుల పాలై యువత గల్ఫ్ బాట పడుతున్నది. ధైర్యం సడలి బతుకుదెరువు కోసం ఎడారి దేశాల వైపు చూస్తోన్న మల్యాల బాబు లాంటి వాళ్ళు ఎందరో. ఇక రైతు బీమాకు కిస్తీ కట్టలేదు. ఎల్ఐసికి ప్రీమియం చెల్లించని సర్కారు. 750 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్. రాష్ట్రంలో 2000కు పైగా అన్నదాతల కుటుంబాలకు అందని బీమా పరిహారం. కాంగ్రెస్ పాలనలో రోజుకో రైతు మృతి. చిన్నాభిన్నమవుతోన్న కుటుంబాలు. ఆపత్కాలంలో ఆదుకోని రైతు బీమా. కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతికీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు రైతు బీమా పథకం కింద 5 లక్షల పరిహారం వచ్చేది. ఇక 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక, అప్పులు తీర్చలేక. వరంగల్, మెదక్ జిల్లాల్లో బలవన్మరణాలు. ఇప్పటికీ రాలిన మట్టిపోలు 440 అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త ఇవ్వడం జరిగింది. సాగునీటి కోసం రైతుల ధర్నా. సిద్దిపేట జిల్లాలో పొరుగుమందు డబ్బాలతో రాస్తారోకో. మల్లన్న సాగర్ నీటి కోసం 3 గంటల పాటు నిరసన. ఇక మూసీపై ఉద్యమిస్తాం. ఎన్నో ఏండ్లుగా ఉన్న ఇండ్లను కూల్చడం విచారకరం. 4 అన్నదమ్ములున్న కుటుంబానికి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎలా? బాధితులను కలుసుకుంటే పోలీసులు అడ్డుకోవడమేంది? ప్రభుత్వాన్ని నిలదీసిన హక్కుల నేత మేధా పాట్కర్. ఇక అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వింత వైఖరి. ముందు వసూల్, తర్వాత ఎంక్వైరీ. భూ క్రమబద్ధీకరణతో 28 రోజుల్లో 3000 కోట్ల ఆదాయానికి ప్లాన్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి 100% ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూలు. అక్రమమని తేలితే 90% ఫీజు వాపసు చేస్తామంటూ వింత ప్రకటన. ప్రభుత్వ తీరుపై ప్రజల విస్మయం.
సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తోన్న ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ సీలింగ్ చెరువులు ఏదైతేనేం, ఫ్లాట్లు ఎక్కడున్నా సరే భూ క్రమబద్ధీకరణ పథకం LRSలో వాటిని క్రమబద్ధం చేసుకునేందుకు ముందుగానే ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని కోరుతోంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి అది అక్రమమని తేలితే సదరు స్థలాన్ని క్రమబద్ధం చేస్తామని తెలుపుతోంది. ఇక LRS విధి విధానాలు ఇక్కడ చూడొచ్చు. మార్చి 31 లోపు చెల్లిస్తే LRS ఫీజులో 25% రాయితీ. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే కట్టిన మొత్తంలో 10% తగ్గించి మిగిలిన 90% తిరిగి చెల్లించనున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తేనే నీటి వనరులకు 200 మీటర్ల లోపు ఉన్న ప్లాట్ల అప్లికేషన్లకు ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి. 200 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ఫ్లాట్లకు LRS నోటీసులు ఆటోమేటిక్గానే జనరేట్ అవుతాయి. దాని ఆధారంగా 25% రాయితీ పొందవచ్చు. ఇక బిల్డింగ్ అనుమతులు తీసుకునే క్రమంలో ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎంపిక చేసుకునే వారికి రాయితీ వర్తించదు. ఇక డామిట్ కథ అడ్డం తిరిగింది అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. బెడిసి కొట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ప్లాన్. పాత దూతను తప్పిద్దామని ఇరుక్కున్న వైనం. ఆధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు. ఉత్తరాది నుంచి వేరే ఇన్ఛార్జి కోసం ఎత్తుగడ. మధ్యలో దూరి చక్రం తిప్పిన మరో కీలక నేత. ఎత్తుల్ని పసిగట్టి ఆశల్ని తుంచేసిన అధిష్టానం కొత్త దూతను పంపి షాక్ ఇచ్చిన నాయకత్వం. ఇక డిసెంబర్ నాటికి సీఎం మార్పు. మీనాక్షికి రాహుల్ ఇచ్చిన టాస్క్ ఇదే. కేబినెట్ నుంచే కొత్త సీఎం ఎంపిక. అధిష్టానం సంకేతాలతోనే తన కుర్చీపై మంత్రులు కన్నేశారని రేవంత్ వ్యాఖ్యలు. 4 మంత్రుల వసూల్ దందా. సీఎం మంత్రులపై ఏలేటి వ్యాఖ్యలు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తొక్కు కింద అమ్మకానికి. మళ్లీ వేలానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. స్క్రాప్ అమ్మకానికి మరోసారి టెండర్లు. నిరసనలతో గతంలో ప్రక్రియ నిలిపివేత. 7 నుంచి ఆన్లైన్ టెండర్లకు సన్నాహాలు. కేంద్రం నిర్వాకంపై కార్మికుల ఆగ్రహం. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తోంది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తోంది. కార్పొరేట్కు అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCIని ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మూతబడిన CCI యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద వేలం వేయడానికి టెండర్లను ఆహ్వానించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక 9 గంటల 5 నిమిషాల వరకు పరీక్షకు అనుమతి. రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి. ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడి. ఇక నిధుల కోసం వెంపర్లాట. 400 ఎకరాల TGIIC భూముల వేలానికి ప్రభుత్వ నిర్ణయం. గచ్చిబౌలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు. 20,000 కోట్ల సమీకరణకు నిర్ణయం. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు. బిడ్ల దాఖలకు 15వ తేదీ వరకు గడువు. గతంలో అదే జాగను సర్కారు తనఖా. ఖజానాలో కాసులు లేక ఆపసోపాలు. విలువైన భూములను అందిన కాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నం. అసంబద్ధ నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది. ఖజానాలో కాసులు లేక కటకటలాడుతోన్న ప్రభుత్వం ఎలాగైనా సొమ్ములు సమకూర్చుకునేందుకు విలువైన భూములను అడ్డుకి పావుసేరు అమ్ముకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం పరిధిలో TGIICకి చెందిన 400 ఎకరాల భూములను విక్రయించేందుకు యత్నిస్తోంది. ఇక కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట. కాంగ్రెస్లో ముదిరిన నాయకత్వ పోరు. డీకే ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు. సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్యలు. డిసెంబర్ కల్లా డీకేనే సీఎం అన్న మరో ఎమ్మెల్యే. హైకమాండ్దే తుది నిర్ణయమన్న సిద్ధరామయ్య. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి. కరీంనగర్, నల్గొండ స్థానాల్లో గెలుపు. కోదండరాం బలపరిచిన అభ్యర్థికి 24 ఓట్లు. కొనసాగుతోన్న గ్రాడ్యుయేట్ కౌంటింగ్. జనగామ జిల్లా దేవరుపల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడు. ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న మిరప పంట నీళ్లు లేక ఎండిపోతుండటంతో రైతు బోరున ఏడ్చాడు. తన పంటను చూపిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాడు. ఇక సాగునీటి కోసం ధర్నా. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట సీతారాంపల్లి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజి వద్ద సిద్దిపేట ముస్తాబాద్ రోడ్డుపై 3 గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మల్లన్న సాగర్ నుంచి అంకంపేట చెరువుకు సాగునీరు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇక ట్యాంకర్తో తడిపినా చేతికొచ్చేనా? సాగుకు నీళ్లు అందక కండ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు కంటతడి పెడుతున్నారు. కాల్వల ద్వారా సాగుకు నీరిచ్చి పంటలు కాపాడాలని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు డబ్బులు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామంలో ట్యాంకర్ ద్వారా పంటలకు నీటిని పారిస్తోన్న రైతు. ఆశలు ఆవిరై
రైతు దంపతుల ఆవేదన. సూర్యాపేట జిల్లా పెన్పేహాడ్ మండలంలోని మాచారం రెవెన్యూ పరిధిలోని జడమంగమ్మ వీరయ్య దంపతులు వీరో వరి పొలం ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. 2 ఎకరాల వరి పొలానికి 60,000 అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, కాళేశ్వరం జలాలు రాక పంట మొత్తం ఎండిపోయిందని బోరున విలపించారు. పంటలు ఎండిపోవడంతో తమ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాలువలోకి దిగి నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మానేరు కెనాల్ పారకం 19-20-21/1 నంబరు డిస్ట్రిబ్యూటరీల దగ్గర మానేరు కాలువలో నీళ్లు రావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. కాలువలోకి దిగి ఇది పరిస్థితి అని తెలిపారు. కాలువ ద్వారా నీటిని అందించి పంటలను కాపాడాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే అన్న కొప్పుల. కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే ధర్మపురి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది రిజర్వాయర్కు అనుబంధంగా నిర్మిస్తోన్న లింక్ కాలువ అర్థాంతరంగా నిలిచిపోగా సోమవారం ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాల రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇక ప్రభుత్వ తీరుతోనే పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మండుటెండలో సాగునీటి కాలువలు జలాలతో కలకలలాడాయని, నేడు అవే కాలువలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి సమీపంలోని మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వెళ్లే ప్రధాన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాళేశ్వరం కాలువలు ఏడారిగా మారాయని, శ్రీగిరిపల్లి, అంగడి కృష్ణాపూర్, గణేష్పల్లి, చేబర్తి, అక్కారం, కొండపాక తదితర గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సర్కారు నిర్లక్ష్యం, సాగు సంక్షోభం అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నీళ్ల కోసం బోరున ఏడుపే. నీళ్లు రాకపాయే, పంట ఎండిపోతుండే, కాపాడుకునేదెట్టా అని ఆలోచించిన సంగారెడ్డి పొల్కల్ మండలం గంగోజీపేట గ్రామ రైతు వరి చేనులో బోరు వేయిస్తోన్న దృశ్యం ఇక్కడ చూడొచ్చు. ఇక సాగునీళ్ళు ఇయ్యకుంటే ఉద్యమిస్తామన్న పల్లా. పొలాలకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. సోమవారం జనగామ మండలం ఎర్రకొండ తండా, దుబ్బతండ, వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని అన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేకపోతోందని మండిపడ్డారు. ఇక రైతుల ఫోన్ వెంటనే పొలాల్లోకి ఎర్రబెల్లి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు శివారు ప్రాంతంలో ఎండిన పంటలను సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాం ఎండిపోయి సాగునీరు రాక చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతోందని రైతులు ఎర్రబెల్లికి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకోగా వెంటనే స్పందించారు. గ్రామానికి వెళ్లి రైతుల సమస్య తెలుసుకుని ఎస్ఆర్ఎస్పీ నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి రైతాంగానికి సాగునీళ్లు వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక మళ్లీ బాయిల వైపు రైతుల చూపు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని ముద్దంపూర్ గ్రామంలో కెనాల్ కాలువ సరిగా రాకపోవడంతో సరిపోయే నీరు పొలానికి అందడం లేదు. దీంతో ఎండిపోతున్న పొలాన్ని కాపాడుకునేందుకు బాయి తవ్వేస్తున్న ఓ రైతు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ల కష్టాలు మొదలయ్యాయని రైతు వాపోయారు. మండిపడుతున్న మిర్చి రైతులు. ఖమ్మంలో మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. మార్కెట్లో దగాపడుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు విపక్ష పార్టీలన్నీ ఒకటయ్యాయి. సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, నిరుడు ఇదే సమయానికి క్వింటాల్ మిర్చి ధర 23,000 ఉంటే ఇప్పుడు కేవలం 12,000 నుంచి 13,000కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యాసంగికి నీటి సమస్య లేదు. నీటి లభ్యత సౌకర్యవంతంగానే ఉంది. కలెక్టర్లతో సమీక్షలో సీఎస్ శాంతికుమారి వెల్లడి. రాష్ట్రంలో నీరుడితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్కు సరిపడా నీళ్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుతూ, రానున్న 10 రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని సూచించారు. విద్యార్థుల హాస్టళ్లపైన సీఎస్ సమీక్షించారు. మెరుగైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక కాల్వ పనులు బంద్. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్ నుంచి వచ్చే LM6 కెనాల్ పనులు దాచారం వరకు నిలిపివేయడంతో సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, దాచారం, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, తంగళ్లపల్లి మండలం బస్వాపూర్, నర్సింహులపల్లి, ఎండ్లోని కుంట, బాలమల్లుపల్లి రైతులు సోమవారం పెద్దలింగాపూర్ సబ్ స్టేషన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టిన దృశ్యం ఇది. ఇక కాంగ్రెస్ నిర్లక్ష్యం, పారని కాలువే సాక్ష్యం. బరాజుల నుంచి నీళ్లు రాకపోవడం, కాల్వల మరమ్మతును
ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.